సో ఆక్వా మెరైన్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ మనం ఇంకేమేమి ఉన్నాయి ఏంటి అన్నీ చెప్తాను మీకు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు డ్రెస్ లేకపోతే నో ఎంట్రీ, నైలాన్ డ్రెస్ ఉండాలి ఖచ్చితంగా. అదేవిధంగా చూసుకోవచ్చు స్నూకర్ బిల్డర్స్, అదేవిధంగా గన్ షాట్, ప్లే స్టేషన్ గేమ్స్, ఆర్చరీ, విఆర్ గేమ్స్, ఎలక్ట్రికల్ ఫుల్ బాడీ మసాజ్, అది పెద్దవాళ్ళకి లేండి. సో ఇక్కడ ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు, అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము వెళ్ళి ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఏంటని. హలో అండి, సో ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? మేము 1 month నుంచి వస్తున్నాం. 1 month నుంచి వస్తున్నారు. అయితే మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలుసు. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ? పూల్ అయితే చాలా హైజీన్ గా ఉంటుంది. కోచింగ్ వైజ్ వీఆర్ చాలా హ్యాపీ. అండ్ యాక్చువల్లీ స్టార్టింగ్ ఎవరైతే రాదో వాళ్ళకి బేసిక్ దగ్గర నుంచి చాలా బాగా నేర్పిస్తున్నారు. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి అనుకోండి కొత్తగా ఉంటుంది, పెద్దవాళ్ళలో చాలా మందికి రాదు కదా. మరి ఇక్కడ కోచెస్ ఎలా ఉంది? మీరు 1 month నుంచి చూస్తున్నారు కదా. పెద్దవాళ్ళకి కూడా వేరే కోచెస్ ఉన్నారు, సపరేట్. లేడీస్ కి కూడా సపరేట్ కోచ్ ఉన్నారు అనమాట. వీఆర్ హ్యాపీ. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ప్రెసెంట్ కోచెస్ పేర్లా మా పిల్లలు 2 పిల్లలు ఉన్నారు. 2 బాయ్స్ అనమాట. 1 is 8 years అండ్ ఇంకొక బాబు 5 years బాబుని జాయిన్ చేసాము. ఇక్కడ ఇంకా మిగతావి కూడా ఉంటాయి కదా, లైక్ ఆర్చరీ కానివ్వండి, అవన్నీ కూడా నేర్పిస్తున్నారు ఏమైనా? ఓన్లీ స్విమ్మింగ్ అవి కూడా నేర్పిస్తున్నారు. దే హ్యావ్ స్టార్టెడ్ ఎట్ 1 week అవుతుందేమో స్టార్ట్ చేసి. తను మా బాబు అడుగుతున్నాడు ఆల్రెడీ ఆర్చరీకి తీసుకెళ్ళు అని అనేసి. సో ఇక్కడ రేట్స్ పరంగా ఎలా ఉంది? బికాస్ అంటే అదేవిధంగా టెంపరేచర్ కూడా ఎన్వైరన్మెంట్ కి తగ్గట్టుగా కంట్రోల్ చేస్తున్నారు. అది ఇలా టెంపరేచర్ వైజ్ కంట్రోల్ ఉంది. బికాస్ పిల్లలు వెళ్తున్నప్పుడు వాళ్ళకి చలేయడం అది ఏం లేదు. అండ్ ఇక్కడ రేట్స్ గురించి ఏం చెప్తారు మీరు? లైక్ కంఫర్టబుల్ గా ఉన్నాయా లేకపోతే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది? రేట్స్ రీజనబుల్ గానే ఉన్నాయి. వనస్థలిపురంలో ఇప్పటికి ఇలాంటివి ఏమీ లేవు. సో దానికి ఎలా ఫీల్ అవుతుంది? అదైతే షూర్ గా చెప్పొచ్చు. వనస్థలిపురంలో ఇంత హైజీన్ గా మెయింటైన్ చేసిన పూల్ అయితే ఇదే అని చెప్పొచ్చు, టు మై నాలెడ్జ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇంకా చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళందరితో కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు ప్రత్యూష అండి. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆక్వా మెరైన్ కి? నేను 20 days నుంచి వస్తున్నాను. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఓవరాల్? చాలా బాగుంది. సో మీ పిల్లలకి స్విమ్మింగ్ కానివ్వండి, అసలు ఎందుకు అనుకున్నారు ఈ సమ్మర్ లో స్విమ్మింగ్ నేర్పించాలి అని చెప్పేసి? ఫిజిక్ పరంగా పిల్లలు బాగా మంచి డెవలప్ అవుతారు అనేసి ఒకటి, ఇంకోటి మెంటల్ స్ట్రెస్ ఉండదు వాళ్ళకి, అండ్ యాక్టివిటీస్ పరంగా కూడా బాగుంటుంది. సో అందుకే మా బాబుని నేను జాయిన్ చేశాను, అండ్ ఈవెన్ నేను కూడా జాయిన్ అయ్యాను. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అది చెప్పండి. సో ఫ్యామిలీ ప్యాకేజ్ అనుకోండి. యా, ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ స్విమ్మింగ్ వల్ల ఆల్మోస్ట్ నేను ఒక 2-3 kgs తగ్గాను. వెయిట్ లాస్ కూడా అయిపోయారంట. సో మరి ఇక్కడ మీ పిల్లలకి అదేవిధంగా ఫ్యామిలీ అంతా వచ్చారంటున్నారు కదా. సో వనస్థలిపురంలో కానివ్వండి ఈ ఏరియాలో కొంచెం ఒక అప్రాక్సిమేట్ ఒక 10 kilometers వరకు ఇలాంటివి లేవు. వెరీ రేర్ కేసెస్ లో మనకు 1-2 కనిపిస్తుంది, కానీ ఇంత హైజీన్ గా వీళ్ళు మాత్రం ఏంటంటే హైజీన్ గా ఉంది. అండ్ యాక్చువల్ గా మా బాబుకి స్విమ్మింగ్ వాటర్ ఎలర్జీ ఉంది. వాటర్ ఎలర్జీ యాక్చువల్ గా దీనికి ముందు నేను జాయిన్ చేసిన చోట ఎలర్జిక్ రియాక్షన్ అయింది. బట్ ఇక్కడ మేము ట్రయల్ అండ్ ఎర్రర్ కింద తను జాయిన్ చేశాం. బట్ ఇట్ ఈస్ వెరీ సేఫ్. వాటర్ అయితే ప్యూర్ గా ఉంది. అండ్ తనకి చాలా ఇప్పటికి ఆల్మోస్ట్ 1 month అయింది జాయిన్ అయ్యి. అలాంటి ఈవెన్ ఇంత రియాక్షన్ లేదు ఫేస్ మీద. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? కమ్ టు ఆక్వా మెరైన్ అండి, ఫుల్ ఎంజాయ్ చేయండి, హెల్త్ ఫిట్ గా ఉంచుకోండి. నా వయసు 65 ఏజ్. డాక్టర్ అడ్వైజ్ మీద స్విమ్మింగ్ చేయడానికి వస్తున్నాను 1 month నుంచి. నాకు నెక్ పెయిన్ బాగా ఉండేది. నెక్ పెయిన్ కూడా పర్వాలేదు, పర్వాలేదు, కొద్దిగా తగ్గింది.
అండ్ ఇక్కడ వాటర్ మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. ప్యూర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు వాటర్ని కూడా. అండ్ కోచెస్ కూడా చాలా ఇంట్రెస్ట్గా చెప్తున్నారు. మేనేజ్మెంట్ కూడా చాలా బాగున్నది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే హార్ట్ బీటింగ్, ప్రత్యేకించి ఏజ్డ్ పర్సన్స్ కూడా చాలా మంచిది ఇది. లంగ్స్ బ్రీదింగ్ ఇదంతా కూడా బాగుంటుంది, క్లియర్గా ఉంటాయి లంగ్స్. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా తగ్గుతుంది. వెరీ బెస్ట్ ఎక్సర్సైజ్. మిగిలిన ఎక్సర్సైజ్లు అన్నిటికన్నా కూడా చాలా బాగుంది. సో చూశారు కదా, ఇది ఓన్లీ చిన్న పిల్లలకి అనుకుంటే అది మీరు తప్పకుండా పొరపాటు పడుతున్నారనే చెప్తాను. ఇది ఓన్లీ చిన్న పిల్లలకే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా కూడా ఇక్కడ జాయిన్ అయిపోవచ్చు. అదేవిధంగా మీకు కోచెస్ కూడా క్లియర్ గా ప్రతి ఒక్కటి వాళ్ళే చెప్తూ ఉంటారు.